వాళ్ళతోటి అసలు మీ పార్టీకి అంటే కొంతమంది సరే పోస్టులు చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా అభిమానం ఉండొచ్చేమో వర్మకి. ఏంటి అసలు మీ పార్టీకి ఏమైనా దీంతో సంబంధం ఉందా? అసలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెంటనే చర్యలు తీసుకోవడం అంటే అప్పుడు జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటే ఓకే, ఈ విజయ్ ఇష్యూ నడుస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలు తీసుకోవడం, సో భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉంటాయి, సో ఆ భయంతో ఏమన్నా ఇలాంటి చర్యలు అనుకోవచ్చా? ఏమంటారు మేడం? నమస్తే సార్. ఒకటి, వర్మ మా బంధువు కాదు, మా పార్టీ కాదు. వర్మ వచ్చి ఒక కూటమిలో ఒక టీడీపీ ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నాడు. వర్మ గారికి కరెక్ట్ గా ఉండి ఆ బ్యానర్లు కరెక్ట్ గా వేసుకొని వాళ్ళు పొలిటీషియన్లు దిగినప్పుడు మీటింగ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళ కూటమి ప్రభుత్వం వాళ్ళు నీట్ గా ఉండింటే ఇవన్నీ రావు కదా. ఇవన్నీ ఇప్పుడు మేము మీడియాకు రాం కదా, మీరు మమ్మల్ని అడగరు కదా, మేము జవాబు మీరు ప్రశ్నిస్తున్నారంటే మీరు చక్కదిద్దుకునింటే ఇండ్లు మేము ఇప్పుడు ఈ మీడియాకు వచ్చేవాళ్ళం కాదు. వర్మ ఒక రెబల్ గా గెలిచిన వ్యక్తి. ఈ రోజు వర్మ మా బంధువు కాదు, మా పార్టీ కాదు, అతను మేమెవరు సపోర్టింగ్ ఇవ్వలే. కానీ ఒకటి న్యాయం కావాలి. ఎవరైనా కూటమి ప్రభుత్వంలో ఒక టీడీపీకే అన్యాయం జరుగుతుందంటే జనసేనకు పవన్ కళ్యాణ్ బాగుండాల. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఏమైనా అయిపోతే నాకు డ్యామేజ్ అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది, నేను వైఎస్ఆర్సీపీ మీద తూరు పెట్టాలా దుమ్మెత్తాలంటే పవన్ కళ్యాణ్ ఉండాలా. కాబట్టి ఈ మాదిరి దుమ్ము ఎత్తడానికి రెడీగా ఉండాలి. ఏమి ఇబ్బంది లేదు. జగనన్నను ఎవరు మాట్లాడినా ఎవరు చేసినా జగనన్న నిప్పు 40% ఎక్కువ శాతం వచ్చిన ఘనత, 11 సీట్లు వచ్చినా కూడా ఏమి తగ్గేది లేదు. 2029 చేసి చూపిస్తాం మేము జగనన్న అంటే ఏంది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరినీ కూడా నోరు మూపించే ఛాన్స్ కూడా తొందరలో వస్తుంది. వర్మ మీ పొత్తులో వర్మ గాని మీరందరూ రచ్చలు పడకుండా ఉంటే ఇంత అవసరం ఏముంది. మీరు పవన్ కళ్యాణ్ తున్ను పోయి నువ్వు కప్పిపుచ్చుకొని పవన్ కళ్యాణ్ చెప్పిన భయంతో వచ్చి వర్మకు ఇప్పుడు ఒక మీటింగ్ ఒక కమిటీ అరేంజ్ చేసి వర్మని పక్కన పెట్టాలనుకున్నావు. వర్మకు పక్కన పెడితే రేపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గాని ఎవరైనా గెలిచి చూపిమన్నావు. వర్మ అనే ఉంటేనే రేపు గెలిచేదానికి ఎవరైనా కూడా. వర్మ ఎందుకంటే మేము ఎందుకు మాట్లాడతామంటే రేపు కూటమి ప్రభుత్వంలో కూడా చాలా ఉన్నాయి, వాళ్ళందరినీ అనుసరించి తొక్కుతానాడు చంద్రబాబు గారు. ఎందుకంటే బయటికి రానియడం లే. ప్రభుత్వానికి ఫస్ట్ నుంచి పార్టీకి పనిచేసిన ముందు పెట్టాలి. ఎమ్మెల్సీ ఇచ్చినావా, ఏమన్నా పోస్ట్ ఇచ్చినావా, వర్మకి ఏమి ఇలా. కానీ ఈ రోజు అన్యాయం జరిగిందంటే వర్మకే కాదు, ఏపీకి కాదు, అందరికి నష్టమే. కూటమిలో రేపు వెనకంగా ఎంతమంది ఉండరో బయట పెడతా వస్తాను అనిగి అనుసరించి తొక్కుతా వస్తున్నారు చంద్రబాబు గాని వాళ్ళ మనుషులు గాని లోకేష్ గాని ప్రతి ఒక్కరు. పవన్ కళ్యాణ్ ముగ్గురు పొత్తుకు పోయి వాళ్ళు ముగ్గురు ఎక్కడైనా టీడీపీ నష్టపోయిన ఇబ్బందిలే. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కావాలా, పవన్ కళ్యాణ్